శుభోదయం. మంచి మాట, బైబిల్ పాట. నేటి మంచి మాట, ఇవ్వడం నేర్చుకో. ఇవ్వడం నేర్చుకో, తీసుకోవడం కాదు. సేవ అలవరుచుకో, పెత్తనం కాదు. దైవ బాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం, ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న దానిని ఇవ్వవలెను, అయిష్టముగా కాదు, బలవంతముగాను కాదు. ఎందుకనగా దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమించును. బైబిల్లో ఇవ్వటం గురించి అనేక వచనాలు ఉన్నాయి, కానీ వాటిలో కొన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనములో, ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకుని దానిని ఇవ్వవలెను, అయిష్టముగాను బలవంతముగాను కాదు. ఎందుకనగా దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. మరియు అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనములో, పుచ్చుకోవడం కంటే ఇవ్వటం ధన్యమైనది. క్రైస్తవ దాతృత్వానికి ప్రేరణ ప్రభు పట్ల హృదయాంతరాలలో ఉన్న భక్తే. కొన్నిసార్లు సాటి విశ్వాసులిస్తున్న కానుకల విషయం విశ్వాసులే ప్రశ్నిస్తూ ఉండటం చూస్తుంటాం. ఇది విచారకరం. ఇలా సందేహించే వారిలో సమర్పణ గుణం ఎంత బలహీనముగా ఉన్నదో అర్థమవుతుంది. దేవునికి ఇస్తే దేవుడు తమను దీవిస్తాడని వారి అభిప్రాయం. దేవునికి లంచం ఇవ్వగలమా, లేక వ్యక్తిగతమైన విధేయత చూపకుండా ఆ లోటును తమ మనస్సాక్షిలో నుండి తుడిసివేసుకునే ప్రయత్నంలో భాగంగా దేవునికి ఇస్తారు. ప్రభువుకి విధేయత చూపించడానికి ప్రత్యామ్నాయంగా కానుకలు ఇవ్వడం పనికిరాదు. క్రైస్తవ దాతృత్వమంతటికీ ప్రేరణ ప్రభువుకి మనలను మనం ఇచ్చివేసుకోవడం అనే కోరిక అయి ఉండాలి. ఈ విషయంలో మాసిదోనియా సంఘాల వారి ఆదర్శం కొరింథీ వారిని కూడా ప్రభువుకు సమస్తము తాము ఇచ్చివేసుకున్నందుకు ప్రేరేపిస్తుందని పౌలు నమ్మకం. అదే దర్పం మనలను కూడా ఆ విధముగా ప్రోత్సహించును గాక. బర్జిల్లయి 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం 31 నుండి 40 వరకు, తిరుగుబాటు చేసిన తన కుమారుడు అబ్షాలోము దగ్గర నుండి పారిపోతూ దావీదు యొర్దాను నది దాటాడు. అతనికి సహాయం అవసరం. అయితే పెద్ద చిన్న తెలియని అబ్షాలోము దావీదుకు సహాయపడిన వారిపై పగ పెట్టుకుంటాడన్న భయముతో ఎవరో సహాయం చేసేందుకు ముందుకు రాలేదు. దావీదును అతనితో ఉన్నవారిని అవసరములో ఆదుకున్న కొద్ది మందిలో బర్జిల్లయి ఒకడు. 27వ వచనము నుండి 29వ వరకు, ఇతడు ధనికుడు. అబ్షాలోము కోపానికి గురైతే గనక అతనికి ఆస్తి నష్టం ఎంతైనా కలుగుతుంది. కానీ తన విషయాన్ని ఇతడు లెక్క చేయలేదు. తనకు కలిగినదని దేవుని సేవలో వాడటమే ఇతనికి ఇష్టం. తన ఆస్తిని ఎంతమాత్రమూ లెక్క చేయని ధనికుణ్ణి ఇక్కడ చూస్తున్నాం. ధనమదం అతన్ని వశపరుచుకోలేదు. మంచిది అని తనకు అనిపించిన దానిని చేయడంలో అతడు ఎక్కువ పట్టుదల కనపరిచాడు. తనకు కలిగిన దాన్ని దేవుని చేతుల్లో పెట్టి నిశ్చింతగా ఉండగలిగాడు. నిజమైన దైవజనునిలో కనిపించవలసిన లక్షణం ఇదే. మనం ప్రభువుకి నమ్మకంగా ఉంటే మనకేమి జరుగుతుందోనని భయం ఉండకూడదు. ఏది యథార్థమని దేవుడు మనకు స్పష్టంగా చూపిస్తాడో దానిని అనుసరించాలి.
మిగతా విషయాలు దేవుని చేతుల్లో వదిలిపెట్టాలి. మనలను మనకున్న వాటిని ఆయనకు ఇచ్చేసుకోమని దేవుడు పిలిచాడు. అలా చేయడం వల్ల జరిగే పరిణామాలు ఆయనే చూసుకుంటాడు. మన బాధ్యత మటుకు బర్జిల్లయిలాగా నమ్మకముగా ఉండటమే. అబ్షాలోమును ఓడించిన తరువాత దావీదు సహజంగానే తన ఆపద సమయంలో తనకు అండగా నిలిచిన వృద్ధుణ్ణి గౌరవించాలని తలించాడు. శేష జీవితాన్ని అతడు సుఖశాంతులతో గడపగలిగేలా తనతో యెరూషలేముకు తీసుకువెళ్ళాలని అతడు తలంచాడు. అయితే బర్జిల్లయి ఈ ఔదార్యాన్ని తిరస్కరించాడు. అతడు దావీదుకు సాయపడింది తనకేదో ప్రతిఫలంతో ఉపకారం చేయదలిచాడన్న మాటే అతనికి ఆశ్చర్యం కలిగింది. 36వ వచనం. కింహామును మాత్రము దావీదుతో పంపించాడు. కింహాము ఎవరో మనకు తెలియదు కానీ ఇతరుల పట్ల బర్జిల్లయికి ఉన్న వాత్సల్యానికి ఈ కింహాము సంకేతం. తరువాత కాలంలో దావీదు తన వారసుడైన సొలొమోనుతో బర్జిల్లయి కొడుకుల విషయం మెచ్చుకోలుగా మాట్లాడాడు. 1 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో. అందరూ తనను తిరస్కరించిన కాలములో తన స్నేహితుడు ఆదుకున్న సంగతి దావీదు మర్చిపోలేదు. మనలను తన పట్ల నమ్మకముగా ఇవ్వడం నేర్చుకున్న బర్జిల్లయి వలె ఉంచమని ప్రభువును వేడుకుందాం. ఆమేన్.